హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి ఎస్ఐ ఎగ్జామినేషన్స్ 8th, 9th ఈ 2 రోజులు కూడా కండక్ట్ చేశారు. మరి ఈ ఎగ్జామ్స్ మీద మా పిల్లలు కూడా చాలామంది రాశారు స్టూడెంట్స్. సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అదేవిధంగా మనకి ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి, అదేవిధంగా జనరల్ స్టడీస్ పేపర్ సంబంధించి, ఇక ఇంగ్లీషు తెలుగు అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ అవి. మరి దీనికి ఎంత ఉండొచ్చు, ఏ పేపరు ఎంత ఉంటుంది ఒకసారి చెప్పండి సార్ అని చెప్పి అడగడం జరిగింది. సో నేను ఒకసారి పేపర్ చూశాను. సో అర్థమెటిక్ రీజనింగ్ అయితే పేపర్ నేను చూడలేదు వాస్తవానికి. అది నేను 2-3 ఫ్యాకల్టీస్ని అడిగాను, ఎలా ఉంది సార్ పేపర్, మరి మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎప్పుడు టీచ్ చేసేవాళ్ళు కాబట్టి ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ మనకి ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందో, కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఇచ్చాడు సార్. సో కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు 130-140 వరకు చేయగలరు. 3-4 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉండి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి, అంటే టైము చాలా ఎక్కువ పడుతుంది ఆ సమ్ చేయడానికి. కాబట్టి మ్యాక్సిమం బాగా బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి 3-4 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉంటే 130-140 వరకు వస్తాయి అని చెప్పడం జరిగింది నాతోటి. సో కామన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ బీఎస్సీ, బీకామ్, బీఏ వీళ్ళైతే 120 అలా చేయగలరు సార్. అది ఎందుకంటే టైం ఫ్యాక్టర్ ఒకటి ఉంది అని చెప్పడం జరిగిందనమాట. ఇలా 2-3 అడిగాను, నేను పిల్లల్ని కూడా అడిగాను. కొంతమంది బాగా చేస్తాం సార్ అన్నారు వాళ్ళు. సో ఏదైనా మనకి ఆన్సర్లు వస్తే కీ వచ్చిన తర్వాత అఫీషియల్కి దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. సో అదేవిధంగా ఇకపోతే మా జనరల్ స్టడీస్ పేపర్లో మనకి చూసుకుంటే 150 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ చూస్తే టోటల్ 200 కదా, దాంట్లో 150 క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్, కొన్ని వెరీ ఈజీ ఉన్నాయి. ఈజీ టు మోడరేట్ అందరూ చేస్తారు. ఇక మా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినాయి, మా మెటీరియల్ నుంచి వచ్చినాయి అని కాదు, కానీ గొప్పలు చెప్పుకోవడం అవసరం లేదు, ఎందుకంటే అంత డెడ్ ఈజీ ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ అయితే. ఈజీ టు మోడరేట్ 150 క్వశ్చన్స్, 200 క్వశ్చన్స్లో 150 క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇంకొక 50 క్వశ్చన్స్ మనకి ఇలా ఉన్నాయంటే మోడరేట్, అబవ్ మోడరేట్ టు డిఫికల్ట్ ఉన్నాయి. అవి మీకు నెట్లో చూసిన ఆన్సర్లు దొరకవన్నట్టు ఉంటుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ అలా ఉన్నాయి. సో అది మొత్తం ఒక స్టైల్ అనమాట. కాబట్టి ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకుంటే ఈ 3-4 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న స్టూడెంటు, కాస్త ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంటు, ఇది మ్యాథ్స్ పేపర్ కాదు కాబట్టి జిఎస్ పేపర్ కాబట్టి జిఎస్ పేపర్. అలాగే అర్థమెటిక్ ఆ పేపర్ అనుకోండి, అర్థమెటిక్ రీజనింగ్, అర్థమెటిక్ పేపర్ అనుకోండి. సో ఈ పేపరు డిఫరెంట్గా ఉంటుంది. ముందు ఈ పేపర్ అనాలిసిస్ చేసి చూద్దాం ఒకసారి. సో ఈ జిఎస్ పేపర్ టోటల్ 200 క్వశ్చన్స్లో 150 ఈజీ టు మోడరేట్ అన్నాను. మోడరేట్ అంటే కాస్త గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, లాంగ్ పీరియడ్ ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కూడా మ్యాక్సిమం 150 క్వశ్చన్స్ చేయగలరు చదివితే. 3-4 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వీటిలో వాళ్ళు పొరపాటు పడవచ్చు. అంటే దీంట్లో 150 వస్తాయని కాదు, కానీ సో 120 వరకు అయితే ఖచ్చితంగా పెడతారు వాళ్ళు. 120 వరకు ఖచ్చితంగా పెడతారు. మిగతా 30 ఈ ఒక 50 ఉన్నాయి, 80లో ఎటు పెట్టినా కూడా మీకు ఏబిసిడీలు ఎటు పెట్టినా 20 ఎక్కడికి పోవు. సో కాబట్టి 140 అయితే ఖచ్చితంగా వస్తాయి. సో 140 జిఎస్ కాస్త లిబరల్గా ఉంది కాబట్టి పేపరు 140 వరకు చదివే విద్యార్థులు, నేను చెప్పేది బాగా చదివి 3-4 ఇయర్స్ నుంచి ఉంది, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి. ఇప్పుడు దీంట్లో యానిసెంట్ మిడియవల్ హిస్టరీ కొంచెం డిఫికల్ట్గా ఇచ్చాడు. ఈ మోడర్న్ హిస్టరీ క్వశ్చన్స్ చాలా తక్కువ కనిపించాయి. కరెంట్ అఫైర్స్ కూడా జనవరి నుంచి లేటెస్ట్ ఈ 2023 కరెంట్ అఫైర్స్ అడిగాడు. సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. చాలా అంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, 1-2 కష్టంగా అనిపించినాయి. సో అది మనకి 140 వరకు చేయొచ్చు. ఇక అర్థమెటిక్ ఈ పేపర్ చూస్తే మనకి ఇది నేను జనరల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ని చేసుకుంటున్నాను. యావరేజ్ స్టూడెంట్ 120 వేసుకున్న మనకి 140 + 120 అంటే 260. ఇది ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓపెన్ కేటగిరీ లాస్ట్ ఇయర్ టైం కూడా ఓపెన్ కేటగిరీ 255 ఒక జోను, 259 మరొక జోన్ వచ్చింది మేల్కి. సో అది ఫిమేల్కి అయితే మళ్ళీ ఒక 30-40 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. జోన్ టు జోన్ 10 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. సో కాబట్టి 260 వస్తే సేఫ్ సైడ్ అనమాట. నేను యావరేజ్ వేసి చెప్పాను. దీంట్లో ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉండొచ్చు, 140 పైన రావచ్చు. బయట కొంతమంది స్టూడెంట్స్ 150-160 కూడా చెప్తున్నారు. అలాగే ఇది కూడా 140 చెప్తున్నారు. అది కాదు, ఫైనల్గా మనం కీ చూసుకున్న తర్వాత ఎన్ని వచ్చినాయి అది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూస్తే మనకి నాకేమనిపించిందంటే వాళ్ళ అర్థమెటిక్ ఫ్యాకల్టీస్ని
నేను వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 120 to 140 సార్. సో చక్కగా చేయవలసి ఈ ఫీల్డ్లో ఎక్కువ ఉన్న వాళ్ళు, బ్యాంక్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు 140 వరకు పెట్టగలుగుతారు. సో మీ యావరేజ్ స్టూడెంట్స్ ఒక 20 మార్క్స్ తక్కువ వేసుకున్నా కూడా 120. సో ఇక్కడ 140 వరకు పెట్టగలరు. సో 260. సో ఇది మనకి ఒక ఎగ్జామ్షన్ అనమాట. సో కీ వచ్చిన తర్వాత మనం అవన్నీ కూడా చూద్దాం. అలాగే నేను కూడా జిఎస్ పేపర్ కీ పెట్టాను. ఒక 2-3 క్వశ్చన్స్ వేరియేషన్ తప్ప మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు అక్కడ ఆ కీ తోటి ఈ కీ సింక్ అవుతాయి. అయితే ఒక 3-4 క్వశ్చన్స్ ఏంటంటే 2 ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. అది రాశాను నేను. మీకు డిస్క్రిప్షన్లో ఆ బుక్లెట్లో ఆన్సర్లు కనిపిస్తాయి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తినేస్తుంది. 200 క్వశ్చన్స్ కదా, 40, 50, 100 వాడిది ఆల్మోస్ట్ అలా 6-7 గంటలు పట్టేస్తుంది మనకి అది. అందుకే ఆన్సర్లు పెట్టాను నేను. సో ఆన్సర్లు మీకు కనిపిస్తాయి, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు జిఎస్ పేపర్ ఆన్సర్స్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇది ఒక ఎగ్జామ్షన్ మాత్రమే, ఎందుకంటే నేను అర్థమెటిక్ పేపర్ చూడలేదు. ఆ ఫ్యాకల్టీస్ని అడిగిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను తప్ప. బట్ జిఎస్ పేపర్ నేను చూశాను, అది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 140 వరకు పెట్టగలరు పేపర్ని. సరే ఆ పైన కూడా వచ్చాయంటే వాడికి అది ఎక్స్ట్రాడినరీ అనే ఉంటాడు, అది తక్కువ. బట్ 140 అయితే చదివే పిల్లలు పెట్టగలరు ఆ పేపర్. ఎందుకంటే 150 క్వశ్చన్స్ కాస్త ఈజీ టు మోడరేట్ అని చెప్పాను, 50 మాత్రమే డిఫికల్ట్ అని చెప్పాను. సో దానికి ఇది. ఇకపోతే మనకి రూపా ఐఏఎస్ అకాడమీ, ఈ మా పిల్లలు చాలామంది రాశారు. అయితే ఇది ఏడబ్ల్యూజీ, ఏఈ, టౌన్ ప్లానింగ్, పిఎల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి, అలాగే గ్రూప్స్లో కూడా మనకి యాన్సియంట్, మిడేవల్, అలాగే వరల్డ్ జోగ్రఫీ, ఈ 3 మనకి టాపిక్స్ నేను ఆన్లైన్లో ఇస్తున్నాను, ఆఫ్లైన్లో చెప్పలేదు కాబట్టి ఈ 3 నేను కౌంట్ చేయలేదు. ఈ 3 కౌంట్ చేయకుండా 200 చూస్తే 102 వస్తున్నాయి అవుట్ ఆఫ్ 200 మా నోట్స్కి డైరెక్ట్ క్వశ్చన్స్. సో మా నోట్స్ నుంచి, రూపా నోట్స్ నుంచి, ఎక్సెప్ట్ 3 సబ్జెక్ట్స్, యాన్సియంట్ హిస్టరీ, మిడేవల్ హిస్టరీ, అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ. ఎందుకంటే ఈ 3 కూడా మేము ఈ ఈ ఈ కేటగిరీ ఏడబ్ల్యూజీ కానీ, ఏఈ కానీ, పిఎల్ కానీ వీటికి లేవు కాబట్టి ఇవి మేము ఆన్లైన్లో ఇస్తాం వాళ్ళకి. అందుకని ఇవి తీసేసాను. ఇవి తీసేసే మీకు చెప్పాను. అవి కూడా కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 120 దాటేస్తుంది స్కోర్. సో ఏ ఎగ్జామ్ అయినా. అయితే దీంట్లో చాలా ఈజీ క్వశ్చన్లు వచ్చాయి కాబట్టి ఇక మా బుక్ నుంచి వచ్చినాయి, మా నోట్స్ నుంచి వచ్చినాయి అని మేము డబ్బాలు కొట్టుకోవడం అవసరం లేదని నేను ఇవి చేయలేదు. ఎందుకంటే అవి చాలా డెడ్ ఈజీ ఉన్నాయి, అన్ని బుక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎల్పిజి అబ్రివేషన్ అడిగాడు, నాబార్డ్ అబ్రివేషన్ అడిగాడు, డెడ్ ఈజీ ఉన్నాయి. డైరెక్ట్ 15 ఆర్టికల్ ఇచ్చేసాడు. అన్ని బుక్స్లో, అన్ని ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఉంటాయి. బట్ కొన్ని మాత్రం నేను చెప్పినవి దీంట్లో పెక్యులర్గా దిగినాయి. అందుకని 102 అంటే ఆల్మోస్ట్ ఆల్ 50% అబోవ్. ఈ 3 తీసేస్తే ఆల్మోస్ట్ ఆల్ 60% అబోవ్ అనమాట. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా రూపా ఐఏఎస్ స్టూడెంట్కి అబోవ్ 60% ఖాయం అది. ఎందుకంటే మా ట్రైనింగ్ ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఈ డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ ఎస్ఐ మెయిన్స్ పేపరు ఆన్సర్స్ పెట్టారు. సో ఆ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో మళ్ళీ వాళ్ళు ఫైనల్కి ఇస్తారు. అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నా 2 విచ్చినవి కూడా పెట్టాను నేను దాంట్లో. సో ఇంకా మళ్ళీ దాన్ని స్టడీ చేసి ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయనేవి అవి కూడా మీకు చెప్తాను తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 16th ఫిబ్రవరి, మన ఈ నెల ఏప్రిల్ 16th ఏప్రిల్, దిస్ మంత్ 16th ఏప్రిల్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. న్యూ బ్యాచ్ ఫర్ గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, ఆల్ గ్రూప్స్ అండ్ ఆల్సో అదర్ ఎగ్జామ్స్. సో జనరల్ స్టడీస్ పేపర్ 1. సో 16th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 16. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు రూపానికి 100 కావచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.